ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు రాసిన కీర్తన 101వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గంన వివేకంతో ప్రవర్తించేదను. నీవు ఎల్లప్పుడూ నా యొద్దకు వచ్చేదవు. నా ఇంట యథార్థం నడుచుకున్నాను. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యంను ఉంచుకొనను. భక్తి మార్గంను తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అని అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను. దౌష్ట్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహించను. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణంలో నుండి పాపం చేయవారందరినీ నిర్మూలం చేయుటకై దేశమందుండి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. 8వ వచనం అండి. పాపము చేయవారందరినీ నిర్మూలన చేయుటకై దేశమందల భక్తిహీనులందరినీ ప్రతి ఉదయము నేను సంహరించును. ఇప్పుడు దేవుడు మనతో చెప్తున్న విషయం ఏంటంటే, పాపి దేవుడికి అసహ్యుడు. కాబట్టి పాపము మనం చేయకునే ఉండాలి. కాకపోతే ఏంటంటే కృపాకాలంలో ఉన్నాం కాబట్టి మన పాపలను క్షమిస్తున్నప్పటికీ కూడా రిపీటెడ్గా దాన్ని మనం చేస్తూ ఉంటే మాత్రం ఈ 8వ వచనం మనకు వర్తిస్తుంది. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించాడు. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. థ్యాంక్ యూ లార్డ్. మనం చదువుకున్న దాన్ని బట్టి 101వ దావీదు కీర్తనలో ఒక మాటను చూడండి. ఆరో వచనం చూడండి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎలా అంట? ఎవరి దగ్గర నివసించాలని? దేవుని యొద్ద. నా యొద్ద అంటే దాని ఉద్దేశం పరలోకంలో కాదండి, ఆయన రాజ్యంలో. ఆయన రాజ్యం ఎక్కడ ఉంది? పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనస్సు పొందండి. చెప్తున్న సమయం పరలోక రాజ్యం ఎక్కడుంది? మన మధ్య ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ మనం దాన్ని గుర్తుపట్టగలం. ఆయన గడిచిన వారం మనం విన్నాం, వెలుగు చీకట్ల యొక్క తేడా మనం విన్నాం. ఎలా వెలుగు చీకటి తేడా ఉంటుంది, ఎలా వెలుగు కలిగి ఉండి కూడా చీకట్లోనే ఉన్న అనుభవం, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన అనుభవం. అండ్ వెలుగు అని చెప్తున్న సమయం, ఇలా వెలుగుతో నింపబడిన వారు రాగానే వాళ్ళతో పాటు ఏమో ఒక లైట్ రాదని, చీకటితో నింపబడిన వారు రాగానే చీకటి కూడా ఏమీ కనపడదని, అది చూడడానికి గ్రహించడానికి ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని ప్రార్థన చేసుకున్నాం. దాన్ని అర్థం చేసుకున్నాం. మంచిది, ఈరోజు ఈ విషయాలను అర్థం చేసుకుందాం. చూడండి, దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకస్తులు అనేది ఒక సర్టిఫికేట్ అండి. ఎవరిస్తున్న సర్టిఫికేట్ తెలుసా? దేవుడిస్తున్న సర్టిఫికేట్. నమ్మకస్తులు అని ఎవరిస్తున్నారు ఈ సర్టిఫికేట్? దేవుడిస్తున్నారు. దేవుడిస్తున్న ఈ సర్టిఫికేట్ పొందాలంటే దేవుడు పంపించిన ప్రతి పరీక్షలోని
పాస్ అవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఆయనే సర్టిఫై చేసిన వారిని జ్ఞాపకం చేసుకోండి. అల్ప విశ్వాసులారా అని అన్నారు. ఎవరన్నారు? బయట వాళ్ళు అన్నారా? కాదు, యేసయ్య అన్నారు. అంటే అక్కడ ఏం సర్టిఫికేట్ ఇచ్చినట్టు? అల్ప విశ్వాసులు అని సర్టిఫై చేసినట్టు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఏమని సర్టిఫై చేశారు అక్కడ? లేదా ఏమని నిలబడ్డారు ఆ రోజు శిష్యులు? వారి యొక్క అపనమ్మకమును బట్టిను, హృదయ కాఠిన్యమును బట్టి ఆయన ఏం చేశారు? గద్దించారు వారిని. ఉందానా వచనం చదువుమా. చెప్పి చదువునానా. ఏమేం దొరకలేదా? మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమున కూర్చుండినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో, ఒక ప్రయాణం జరిగిన తర్వాత వారు ఎలా ఉన్నారట? అపనమ్మకస్తులుగా, ఇంకా హృదయ కాఠిన్యముతో ఉన్నారట. హౌ ఇట్ ఈస్ ప్రూవెన్? వారి యొక్క ప్రయాణంలో, వారి ప్రవర్తనలో ఇది నిరూపించబడిందండి. ఇంతకుముందు అల్ప విశ్వాసం, ఇప్పుడు హృదయ కాఠిన్యం, ఇంకా అపనమ్మకం. మీకు అర్థం కాలే? అల్ప విశ్వాసం అన్నా కొంచెం ఒక రేంజ్ లో ఉంది. అపనమ్మకం అనేది దానిపైన కింద, అప్పుడు ఇంకా కింద స్థాయిలోకి పడిపోయినట్టు. అర్థమైందా? చూడండి, యూనిట్ ఎగ్జామ్స్లో కనీసం 60% వచ్చిందేమో. ఏమని? అపనమ్మకస్తులు లేదా అల్ప విశ్వాసులు అని. కొంచెమైనా విశ్వాసం, నమ్మకత్వం కొంచెమైనా ఉన్నాయి. అల్పంగానైనా కనీసం ఉన్నాయి. అల్పము స్వల్పము ఒకటేనండి. అల్పాహారం అంటే ఏంటి? ఆహారం మొత్తం తినము, కానీ కొంచెం తింటాం. నో ఆహారము ఏంటది? ఉపవాసం. అసలు ఆహారమే లేదు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, అపనమ్మకం అర్థమేంటి? అసలు నమ్మకం ఉన్న కొంచెం కూడా లేదని అర్థం. అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం. 60% మార్కులు కూడా ఇప్పుడు లేవన్నమాట. యూనిట్ టెస్ట్లో కనీసం 60% వచ్చాయి. ఫైనల్స్కి వస్తున్న సమయానికి 0, కనీసం 30 కూడా దాటట్లా. 30 దాటకపోతే పాస్ అంటారా? 29 3.4 వస్తే కూడా, 3/4 వస్తే కూడా ఏమంటాం? జస్ట్ తప్పిపోయిందండి. ఎలా చెప్తాం చెప్పండి? జస్ట్ తప్పిపోయిందా అంటాం. అలా కూడా చెప్పడానికి అవకాశం లేకుండా అపనమ్మకంగా ఉన్నారట. అలా సర్టిఫై చేస్తున్న అదే ప్రభు ఇప్పుడు భూమి మీద వెతుకుతున్నారు. చూడండి ఆ మాటను చూడండి. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. హలో, ఎవరు కనిపెడుతున్నారండి? ఆయనే దేవుడు కనిపెడుతున్నారు. నాకు బోర్డు లేదు, నాకు బోర్డు కావాలి. మాకు వైట్ బోర్డు మీరు ఇప్పుడు స్పాన్సర్ చేయాలి. థ్యాంక్ యూ లార్డ్. అది పోతుంది నాన్న, పర్లేదు, దీన్నే తర్వాత తుడిచేద్దాం. ఇవి ఇది పోదుమా.
ఇది బాగుంది. హల్లెలూయా, అందరు చెప్దాం హల్లెలూయా. 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 ఎట్లా తయారవ్వాలి తెలుసా? సైనికులు అంటే మంచులో వదిలినా రెడీగా ఉండాలి, ఎడారిలో వదిలినా రెడీగా ఉండాలి, చెరసాల్లో పెట్టినా రెడీగా ఉండాలి. దేనికి? ఆయన ఆరాధించడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి. హల్లెలూయా. అటువంటి నమ్మకస్తులైన వారిని దేవుడు వెతుకుతున్నారండి. ఆమేన్. ఎవరిని వెతుకుతున్నారట? నమ్మకస్తులైన నమ్మకస్తులైన వారిని ఆయన వెతుకుతున్నారు. ఇప్పుడు ఆలోచించండి, నీకు అనిపించాలి నాన్న, వీటి వచ్చి అన్న దగ్గర కూర్చో, ఇది అట వేసుకోండి. వారు అపనమ్మకస్తులైన వారు, ఓకేనా? శిష్యులు 3.5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాల ప్రయాణం తర్వాత పొందిన సర్టిఫికెట్ అపనమ్మకస్తులయ్యారట. దేవుడేం విడిచిపెట్ల వాళ్ళని కూడా పరిశుద్ధాత్మతో నింపుకొని వాడుకున్నారండి. కానీ ఇదే ఏరియాలో 100 మంది పైన అధికారిగా ఉన్న శతాధిపతి ఉన్నాడే, ఆయన చూపించిన విశ్వాసమును బట్టి ఆయన ఆశ్చర్యపోయి చెప్తున్న ఒక మాట ఉంది చూసారా? ఇటు విశ్వాసం నేను ఇశ్రాయేలీలు కూడా చూడలేదు అని. ఎంత బాగుందండి ఆ సర్టిఫికేట్, ఎంత బాగుందండి. అంటే ఆయన కన్నులు హృదయాంతరంగంలో నుండి వస్తున్న నమ్మకాన్ని కనిపెడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం నమ్మకస్తులమో అపనమ్మకస్తులమో ఆయనకి తెలుసు. మొత్తం శిష్యులు ఆ రోజు ఎంతమంది మిగిలారు? 11 మంది మిగిలారు. వారందరినీ తీసుకుని వచ్చి ప్రభు చెప్తున్న మాట, అపనమ్మకస్తులు. ఏమన్నారు? అపనమ్మకస్తులు. వారి అపనమ్మకాన్ని బట్టి ప్రభు బాధపడ్డారు. ఇది అదే ప్లేస్లో ఒకసారి ఆలోచించండి. నమ్మకస్తులు కనుక ఆయనకి ఉంటే ఇంకెలా ఉంటది? హల్లెలూయా. 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 నమ్మకస్తులు అని ఒక లైన్లోకి రావాలి అంటే ఈ రోజు నుంచి ఆ ప్రయాస స్టార్ట్ అవ్వాలి. ఇది వేషధారణ వలన సాధ్యం కాదండి. వేషధారణ వలన సాధ్యం కాదు. చూడండి, యజమానుడు బయట నుంచి వస్తున్న సమయానికి అప్పుడు లేచి టకటకమని ఆయన కళ్ళల్లో పడ్డం కోసం గనక పని చేస్తే దాని పేరేంటి? వేషధారణ. అలా కాకుండా ఎవడు పని చేస్తూ ఉన్నాడో వాడిని కనిపెట్టుట కోసం యజమానుడు ఎదురు చూస్తున్నారు. అందుకే ఆయన దొంగ వలె వస్తానన్నారు. అప్పుడు కూడా ఆయన ఎదురు చూస్తుంది ఎవరి కోసం? హల్లెలూయా. 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 అర్థమవుతుందా? భూమి మీద నమ్మకస్తులైన వారిని ఆయన వెతుకుతున్నారు. ఆమేన్. నమ్మకస్తులు చెప్పండి. నమ్మకస్తులు. ఇప్పుడు మనం నమ్మకస్తులుగా మారాలి. ఆమేన్. నమ్మకమైన వారిగా మారాలి. నమ్మకమైన వారిగా మారాలి. ఓకేనా? వారు నమ్మకమైన వారు. ఈ నమ్మకమైన వారు అని సాక్ష్యం మనం చెప్పుకుంటే చాలదట. నువ్వు నన్ను నమ్ముతున్నావా అంటే ప్రభుతో చాలామంది చెప్పిన మాట ఏంటి? అవును, నమ్ముతున్నాను అని. మరి ఏరండి వాళ్ళందరూ? వాళ్ళందరూ మొదటి దోణి ప్రయాణంలోనే లేరు, శిలువ ప్రయాణంలో కూడా. అందుకే ఆయన అన్నారు, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి ఒక్క హృదయం లేదట. అయినా దేవుని కార్యం ఆగలే. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ చేరిన మనం, ఈ వాక్యం వింటున్న మనం నమ్మకస్తులుగా గనక తయారవ్వగలిగితే ఆయన రాజ్యం ఇంకెంత బలంగా వెళ్తుందో తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. నిజంగా చెప్పండి, నాకు నమ్మకంగా ఉండాలి అనే ఆశ ఉంది అంటే ప్రార్థన అందుకోండి. చెయ్యి, ప్రార్థన చేయను. చెయ్యి నువ్వే.
అందుకోండి. స్తోత్రం తండ్రి, హల్లెలూయా. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడైన వాడానికే స్తోత్రం, పూజనీయుడానికే స్తోత్రం, సర్వాధికారంకు కారణభూతుడైన వాడానికే స్తోత్రం, మాతో మాట్లాడుతున్న రీతిని బట్టి స్తోత్రం. నిజమేనయ్యా ప్రభా, నమ్మకమైన వారిగా ప్రభా మేము నీ సన్నిధిలో ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం అయ్యా. నమ్మకంగా నీ సన్నిధిలో ప్రభా యేసయ్యా నిలచు వారికి ప్రభా, నిందారహితులుగా నీ సన్నిధిలో నిలుచు వారికి జీవ కిరీటం ఇస్తానని సెలవిచ్చిన తండ్రి, నీకే స్తోత్రం తండ్రి. యేసయ్యా తండ్రి, ఎలాగ నీ సన్నిధిలో నమ్మకంగా మేము ఉండాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మా స్వనీతిలో ప్రభావ మేము నమ్మకంగానే ఉన్నాము అని ప్రభా యేసయ్యా భ్రమలో ఉండడానికి వీల్లేదయ్యా ప్రభా. మేము ఎలాగ నీ సన్నిధిలో నమ్మకంగా ఉండాలో, నీ దగ్గర ప్రభా యేసయ్యా నమ్మకస్తులైన వారు అని ప్రభా ఒక తండ్రి యేసయ్యా ఒక మంచి తండ్రి యేసయ్యా బిరుదుని మేము ఎలా పొందుకోవాలో మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. వింటున్న వాక్యం ప్రభా యేసయ్యా ఉట్టినే వదిలేయకుండా ప్రభా యేసయ్యా నమ్మకంగా ఎలా జీవించాలో ప్రతి ఒక్క వర్డ్ని కూడా ప్రభా మా హృదయంలో మేము నాటుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి యేసయ్యా. తండ్రి, మీరు ఆ టైంలో శిష్యులకు ప్రభా అపనమ్మకములు చేస్తున్న వారు అని ప్రభా ఎలాగైతే చెప్పారో ప్రభా, కానీ తండ్రి వారి తర్వాత మీరు ఎలాగైతే వాడుకున్నారో ప్రభా యేసయ్యా మేము ఆ సిచ్యువేషన్లో ఉండడానికి వీల్లేదయ్యా. అపనమ్మకం ప్రభా యేసయ్యా, నమ్మకత్వం తండ్రి యేసయ్యా మేము నిలబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క ప్రవాస అడ్డులను ఆటంకములను తీసివేసి డైరెక్ట్ మా హృదయంలోనికి ప్రభా యేసయ్యా తండ్రి యేసయ్యా వాక్యం చొచ్చినట్లుగా సహాయం చేయండి. వాక్యం లోపలికి రిసీవ్ అవ్వకుండా ప్రభా పనిచేస్తున్న ఏ ఆటంకములు కూడా లేకుండా ప్రభా యేసయ్యా డైరెక్ట్ నీ వర్డ్ని మేము రిసీవ్ చేసుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఒకసారి ఆ వచనం చదువుదాం రండి. 101 దావీదు కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎక్కడ నివసించినట్లు? నా యొద్ద. చూడండి, ఆలోచించండి. నా యొద్ద, నా దగ్గర, అంతే కదా? నా దగ్గర అర్థం ఆయన దగ్గర. ఒక రాజ్యం ఉందనుకోండి, ఒక రాజ్యం ఉంది, దాని చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి. రాజు దగ్గర ఒక కోట ఎక్కడైనా ఉంటే ఇక్కడ నివసించినట్లు ఇదంతా దేవుడు వెతుకుతున్నారట. హల్లెలూయా. ఒకసారి ఆలోచించి చెప్పండి, ఇలా వెతుకులాటలో దొరికిన ఒక్కరినైనా చెప్పండి. రాహాబు, ఓకే, మోషే, ఇంకా అలా కాదు, కోటలో నివసించడానికి దేశమంతా గాలించితే దొరికిన వాళ్ళు కనీసం ఒక్కళ్ళు అంటే ఇస్తారండి. కోటలో ఉండడం కోసం కోటలో ఒక సీట్ ఖాళీ అయింది. ఏ సీటు? రాణి సీటు. ఇప్పుడు రాణి సీటు కోసం దేశమంతా వెతకలేదా? చెప్పండి. ఆ సీట్ భర్తీ చేయడానికి దేశమంతా వెతికి ఎంతమంది దొరికితే అంతమందిని తీసుకొచ్చారు. కానీ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? మిగిలిన వాళ్ళందరూ గోల్డెన్ షేక్ హ్యాండ్తో, అంతే కదా, ఊరికనే వెనక్కి వెళ్ళలేదు. వచ్చిన వాళ్ళు కోటలోనికి వచ్చిన వారు వారి జీతం, వారి బహుమానం తీసుకునే వాళ్ళు వెళ్ళారు. కానీ ఆ సీటుకి మాత్రం వెళ్ళలా. ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుందండి ఈ ప్రయాణం కూడా. దేశంలో అంటే దేశం మొత్తంలో నమ్మకస్తులైన వారిని ఆయన వెతుకుతున్నారు. దేనికి అంటే ఆయన యొద్ద నివసించడానికి. ఈ గ్యాప్ ఉంది చూసారా? ఈ గ్యాప్ ఉంది చూసారా? చూడండి, ఇది మొత్తం భూమి అని చెప్పండి. అది మొత్తం భూమి. ఇది మొత్తం భూమి. భూమి. ఇప్పుడు నా యొద్ద అని చెప్తున్నప్పుడు అది ఎక్కడ? ఆయన రాజ్యంలో. ఆయన రాజ్యంలో. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఎస్తేరు
కోటలోకి వెళ్ళిందండి, మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? సేమ్ ఈ ప్రయాణం కూడా అంతే. ఆమేన్. ఆమేన్. నువ్వు ఒక్కసారి పిలువబడ్డావా, నువ్వు ఒక్కసారి ఏర్పరచబడ్డావా, నో టర్నింగ్ బ్యాక్. ఆమేన్. హలో, హల్లెలూయా. మళ్ళీ ఒకసారి వెళ్ళి కొంచెం అక్కడ చూసుకొని వస్తాను ప్రభా, నో టర్నింగ్ బ్యాక్. అంతే. ఆమేన్. ఆమేన్. నో టర్నింగ్ బ్యాక్. 1 ఇయర్ దాటింది. హల్లెలూయా. 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 అర్థమైందా? నో టర్నింగ్, ఇంకా లేదు. ఎగ్జాంపుల్ అంతే, భయపడదు. ఆయన దగ్గర నివసించడానికి ఆల్రెడీ ఆయన కన్నులు వెతుకుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. 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 ఇప్పుడు చెప్పండి, అక్కడ నమ్మకత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నా వంతు ప్రయత్నం అని వచ్చిన స్త్రీలందరూ కూడా నేను ఇందులో గొప్పదాన్ని, నేను ఇందులో అందగత్తిని, నేను ఇలా అని చెప్పి అన్ని వాళ్ళంతటి వాళ్ళ ప్రొఫైల్ రాసుకొని వాళ్ళు తీసుకుని వస్తారు కదా. మనం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమి ఇస్తామండి, మన బయోడేటా ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాం? మన తరపు నుంచి మనం అనుకుంటున్నవి, మనం అటైన్ చేసిన మన అచీవ్మెంట్స్, మన డిగ్రీలు అండ్ మన క్వాలిఫికేషన్స్, మనకు వచ్చిన లాంగ్వేజెస్ అన్నీ మన గురించి ది బెస్ట్ థింగ్స్ రాస్తాం కదా, హౌ బెస్ట్ వీఆర్ అని. అండ్ నీకు ఎలా సహాయపడగలను అనేది అందులో ఆ ఒక్క పేపర్ చూస్తే అర్థమైపోతుంది, అవునా కదా? అది చూసి సెలెక్షన్ స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ సెలెక్షన్ అలా కాదు నాన్న, భూమి మీదకి మనం రాకముందే అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ సెలెక్ట్ చేయబడిన వాళ్ళల్లో కూడా దేవుడు ఫిల్టర్ చేస్తున్నారు. దేనికి అంటే నమ్మకమైన వాళ్ళు కావాలని. హల్లెలూయా. ఎవరు కావాలని? నమ్మకమైన వారు కావాలని ఆయన ఎదురు చూస్తున్నారు. ఆమేన్. అండ్ ఏమవుతారట వాళ్ళు? ఆ మాట చూడండి, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఆమేన్. ఏ మార్గములో నడుచువారు? నిర్దోష మార్గములో. మళ్ళీ చెప్దాం, ఏ మార్గంలో? నిర్దోషమైన మార్గం. ఫస్ట్ క్వాలిటీ ఏం కావాలి? నమ్మకం. నమ్మకంలో పాస్ అవ్వాలి. రెండోది, నిర్దోషమైన మార్గంలో ఉన్నారు అని ప్రూవ్ అవ్వాలి. నమ్మకత్వాన్ని నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే వారి యొక్క నమ్మకత్వాన్ని, వారి ఫెయిత్ లెవెల్స్ని యేసు ప్రభు తన కాలంలో, తన జీవిత కాలంలో ఎలా ప్రూవ్ చేస్తారో మనం ఆల్మోస్ట్ ఒక ఐడియా ఉంది. కనుక విశ్వాసంలో ఒక హయ్యర్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళని, కనాను స్త్రీని కానీ, జెంటైల్స్లో నుంచి వచ్చిన ఆ శతాధిపతిని కానీ ప్రభు చూసి ఒప్పుకొని అందరి ముందు వీరిలో ఉన్న విశ్వాసాన్ని నేను ఇశ్రాయేలీల్లో కూడా చూడలేదు అని చెప్పిన ఆ సిచ్యువేషన్స్ మనకు తెలుసు. కనుక నమ్మకత్వము అంటే ఏంటి మనకు అర్థమైంది. సో మనం ఆయన మీద చూపించవలసిన ఫెయిత్ లెవెల్స్ మన పరిస్థితులను దాటి, మన పరిధులను దాటి, మన ఆలోచన శక్తిని దాటి, ఇంకా చెప్పాలంటే ఆయన ప్రజలను దాటి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రజలను దాటి. మీ నీతి ఎలాగైతే మీ స్వనీతి కాకుండా శాస్త్రుల కంటేను పరిసయ్యుల కంటేను అధికం కాని ఎడల పరలోక రాజ్యంలోకి ప్రవేశింపలేడు అని చెప్పారో, అలా ఈ నమ్మకం కూడా అలా హయ్యర్ లెవెల్స్లో ఉండాలి. ఆమెన్. నీ పరిస్థితులు నేను షేక్ చేయడానికి ట్రై చేస్తాయి, నమ్మకత్వాన్ని చూపించు, నిరూపించుకో. ఇది ఎవరి లెవెల్లో వాళ్ళేనండి.
దీంట్లో చోయెత్తునిస్తూ ఎవరికి కూడా ఏమైనా సాధ్యం ఉంటుందా? ఎగ్జామినేషన్లో నీ పేపర్ నీదే, నా పేపర్ నాదే. నా పేపర్ నువ్వు ఎప్పుడైనా రాసావా? లేదు కదా. నీ పేపర్ నేను ఎప్పుడైనా రాసానా? లేదు కదా. చదివేటప్పుడు కంబైన్డ్ స్టడీస్ ఓకే, హలో. వినేటప్పుడు కంబైన్డ్గా వినడం ఓకే. కానీ వెన్ ద రియల్ టెస్ట్ కమ్స్, ఎవడు ఎగ్జామ్ వాడు రాయాలి. ఈ మాట ఇలాగే పలకండి. ఎగ్జామ్ వాడు రాయి. నా ఎగ్జామ్ నేనే రాయాలని చెప్పండి. నా ఎగ్జామ్ నేనే రాయాలి. నేను రాసిన దానికి నాకే మార్కులు. నేను రాసిన దానికి నాకే హల్లెలూయా. హల్లెలూయా. దానిలోనే శిష్యులందరూ తెచ్చుకున్న పెద్ద మార్కులు ఏంటి? అపనమ్మకస్తులు. వారికి అలాంటి ఒక పేరు దొరికిందంట. నువ్వు నేను ఏమాత్రం నానా అలా అనుకున్న అదే సైడ్లో, వింటున్నారా? అలా అనుకున్న అదే సైడ్లో అస్సలు ఛాన్స్ లేని కనాను స్త్రీ అండ్ హృదయం పొందుకుంది కదా. అప్పుడు మనం కూడా పొందుకోవచ్చు. ఆమేన్. సాధ్యం అవుతుంది అని చెప్తున్నాను నేను. రక్తస్రావంతో ఉన్న స్త్రీ ఎదుటిపడి ఆమె నమ్మకత్వాన్ని కానీ ఫెయిత్ లెవెల్స్ని కానీ దేన్ని కూడా ఆమె ప్రూవ్ చేసుకోలేదండి. ద జర్నీ వాట్ షీ వెంట్ త్రూ అండ్ ద ఫెయిత్ షీ కంటైన్స్, అది నిరూపించబడింది. ఆమేన్. ఆమేన్. అంతే. అంతమంది జన సమూహం మధ్యలో, అంతమంది శిష్యుల మధ్యలో ఆమె ముట్టి, ఆ వస్త్రాన్ని ముట్టి ఆమె పొందుకున్న ఆ స్వస్థత, ఆయన కోల్పోయిన ఆ ప్రభావం రెండు అక్కడ ప్రూవ్ అయ్యాయి. మనం కూడా అంతే. దానికి మనకి ఛాన్స్ ఉంది అంటున్నాను. అటు అపనమ్మకస్తులుగా పేరు తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది, ఇటు హైయెస్ట్ ఫెయిత్ లెవెల్స్ చూపించడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆయన కనుదృష్టి దేశమంతా వెతుకుతుందే. వీళ్ళు ఇప్పుడు మనం నమ్మకస్తులు అని చూసిన ఒక లిస్ట్ ఉందే, వాళ్ళని దేవుడు దృష్టించలేదా? దృష్టించారు. ఖచ్చితంగా వాళ్ళ పొజిషన్స్లోకి వాళ్ళు వెళ్తారు. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మనం చూస్తాం. ఆమేన్. ఆమేన్. గుడ్డి భర్తలో మనం చూస్తామండి. ఇప్పుడు కేవలం వింటున్నాం, కానీ మనం చూస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏ శతాధిపతి నువ్వు ఇలా ఉన్నావేంటి, గయాజ్లాగా లేవని అడగండి, సరేనా? హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చూడండి, ఇప్పుడు నిర్దోష మార్గం. ఈరోజు మన టాపిక్ ఇదే, నిర్దోష మార్గం. చెప్పండి అన్నమాట. నిర్దోష మార్గం. ఇది టెస్ట్లోకి వెళ్తుంది. నిర్దోష మార్గమును దేవుడు ఎలా టెస్ట్ చేస్తున్నారు? యోసేపు జీవితంలో జ్ఞాపకం చేసుకోండి, తన నిర్దోషత్వం నిరూపించబడింది మనుషుల యొద్ద కాదు, దేవుని యొద్ద. ఆమేన్. హల్లెలూయా. 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 దావీదు యొక్క దోషమైన మార్గం కూడా నిరూపించబడింది మనుషుల యొద్ద కాదండి, దేవుని యొద్ద. ఆమేన్. ఆ రోజు నేనేం చెయ్యలేదు బెచ్చవని అని చెప్పాడా? పోతీఫర్ వైఫ్ నాకేం తప్పులేదు, యోసేపు మీద ఏం తప్పులేదు అన్నదా? ఏం జరిగింది అసలు? రెండు ఆపోజిట్ సిచ్యువేషన్స్ చూడండి ఒకసారి. వస్త్రం కూడా వదిలిపెట్టి పారిపోయిన యోసేపు మీదేమో అపనిందలు, అవమానాలు అండ్ చెరసాల. అయినా సరే తన నిర్దోష మార్గం విడిచిపెట్టలా. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు గారు తప్పే చేసిన, ఇది నువ్వు తప్పు చేసావు అని చెప్పినప్పుడు పశ్చాత్తాపపడి కడుక్కున్నాడండి. అప్పుడు కూడా దేవుడు పరిహరించిన దోషమును బట్టి తను నిర్దోష మార్గంలో నిలబడగలిగాడు. హల్లెలూయా. థర్డ్ సినారియో ఒకటి ఉంది. తప్పు చేసి కూడా తప్పును ఒప్పుకోని ఒక లెవెల్ ఉంది. అది పూర్తిగా దోష మార్గంలోకి నడిపిస్తూ ఉంటుంది, ప్రూవ్ చేస్తుంది. టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్. చెప్పండి.
టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్. టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్. మళ్ళీ చెప్పండి. టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్. టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్. ఇప్పుడు చెప్పండి, నిర్దోష మార్గం అని చెప్తున్న ప్రతి సమయం మన జీవితంలో మన మన ప్రతి ప్రతి దినచర్యలో దేవుడు మనల్ని కూడా టెస్ట్ చేస్తూనే ఉంటారు. ఆమేన్, ఆమేన్. మన నీతిని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి. నేనైతే ఇలా ఆలోచించాను, నేనైతే ఇలా చేశాను, నేనైతే ఇలా చేసేవాడిని, నేనైతే ఇలా చేసేదాన్ని, ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ యేసయ్య దగ్గర అక్కరలేదు. యు జస్ట్ వాక్ ఆన్ యువర్ వే. పక్కవర్తో చెప్పండి, నీ మార్గంలో నువ్వు వెళ్ళంతే అని. మార్గంలో వెళ్ళు. చెప్పు, నీ మార్గంలో నువ్వు వెళ్ళు అని చెప్పు. నీ మార్గంలో నువ్వు వెళ్ళు. దేవుడు వెతుకుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం ఎలా చూపిస్తుందో చెప్పనా? శపించబడిన దాన్ని ఆశీర్వదించబడిందని చూపిస్తున్నారు, ఆశీర్వదించబడిందేమో శపించబడిందని చూపిస్తున్నారు. వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. యేసు ప్రభు యొక్క జీవితం చూడండి. ఆయన పెళ్లి చేసుకున్నారా? పిల్లల్ని కన్నారా? ఇల్లు కట్టారా? కారు ఉందా? ఉద్యోగం ఉందా? డబ్బు ఉన్నాయా? అయితే ఆయన ఏం జీవితం అండి అది? చెప్పరే. అలా ఒక వ్యక్తి కనుక మన కండ్లల్లో పడితే ఆ వ్యక్తి గురించి మనం ఏమంటాం? ఎంత శాపగ్రస్తమైన జీవితం అనమా? సరే, ఆపోజిట్లో చెప్పండి. ఎలా మంచిగా సూపర్ డూపర్ వైఫ్, రైటా? నెక్స్ట్ ఇంకా ఉద్యోగం సూపర్, అసలు హయ్యర్ పెయిడ్ అనమాట, హయ్యెస్ట్ పెయిడ్ జాబ్. ఓకే, ఇంకా ఇల్లు మీద ఇల్లు, కార్లు, బంగ్లాలు, డబ్బు అన్నీ ఉన్నాయండి. అప్పుడు మనం ఏమంటాం? ఈ లోకం ఏమంటది? బహుగా ఆశీర్వదింపబడిన కుటుంబం. నేను ఒక హౌస్ ఇనాగ్రేషన్కి వెళ్ళాను. అక్కడ పాస్టర్ గారు చెప్తున్నారు, నువ్వు 2వ అంతస్తుని కట్టావు, నువ్వు ఇక్కడ కేక్ 3వ అంతస్తుని పెట్టావు. అంటే స్టెప్ కేక్ పెట్టుకున్నారు వాళ్ళు, 3వది. సో ఆయన ఆశీర్వదిస్తున్నారు, ఏమని తెలుసా? నువ్వు దీని మీద 3వ అంతస్తు కూడా కడతావు అని. నేను కాదన్ను, ఎందుకంటే దైవజనులు, దైవ సమానులు, అంతే కదా. ఆయనకి అప్పుడు అనిపించింది, ఆశీర్వదించారు. మరి నిజంగానే 3rd ఫ్లోర్ వేసుకుంటున్నారు, అదేం తప్పు అన్నట్లా నేను. కానీ అక్కడ ఆగిపోతే ఎలా అంటున్నాను? ఇప్పుడు అదే ఆశీర్వాదం కనుక అయితే మరి శాపం ఏంటి? అది లేకపోవడమే కదా, కాదా? నిలువరమైన నివాసము కూడా లేక మేము బ్రతికామంటున్నాడండి పౌలు. ఒకసారి పౌలు గారి దగ్గరికి వెళ్దారండి. అదే చదవండి, 1 కొరింథీయుల పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. లేకపోతే ఇది చదవండి, ఇలా 11 చదవండి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము. మరి అదేం జీవితం? ఆశీర్వదింపబడిన జీవితమా? మన లెక్కల ప్రకారం చెప్పండి అమ్మా, మాట్లాడరే. ఆశీర్వదింపబడిన జీవితం అని చెప్పి ఈ లోకం చూపిస్తున్న ప్రమాణములు తారుమారవుతున్నాయి. పౌలు ఏం చెప్తున్నాడు? మేము దిగంబరులుగా ఉన్నాం. దాని అర్థం ఒక్క బట్ట లేదని కాదండి, కబోర్డ్ నిండా బట్టలు లేవని అర్థం. అల్మారా మొత్తం ఏ ఊరు వెళ్తాడో తనకే తెలీదు. ఒకసారి వాడలో ప్రయాణం చేస్తున్నారు, భయంకరంగా పరిస్థితులు మారిపోయాయి, తుఫాన్లు, భయంకరమైన పరిస్థితులు. లగేజ్ మొత్తం కూడా బయటపడేశారు. అప్పుడు ఆయన లగేజ్ కూడా పోయే ఉంటుంది కాదా? బరువులు మోసుకుని వెళ్ళినవన్నీ ఏమయ్యాయి?
సముద్రంలో పడేశారు. అయినా ఓడ ఆగిందా? లేదే. అప్పుడు మరి ఉన్నది కూడా పోయినట్టే కదా. తెల్లవారితే ఏమవుతుంది? ఒంటి మీద ఒక బట్ట, తీగి మీద ఒక బట్ట కూడా కాదండి. ఒంటి మీద బట్ట ఉతికితే ఇంకో బట్ట లేదని అర్థం. అటువంటి దిగంబరత్వం. పిడిగుద్దులు తింటా ఉన్నారు. దీని గురించి మనం చూసుకున్నాం. ఇక చూడండి, అక్కడ నిలువరమైన నివాసము లేక ఉన్నాము. నీ ఆశీర్వాదం ఒక ఇల్లుతోనే ముడిపడి ఉంటే ఆ రోజు పౌలు గారితో ఉన్న వారికి నిలువర నివాసము లేదు. మనం ఈ లోకంను చూసి, ఈ లోకంలో మన ప్రమాణాలను బట్టి మనం అంటాం, నువ్వు ఇలాంటి శాపగ్రస్తమైన జీవితం అనుభవిస్తున్నావు అంటే నువ్వు ఏదో తప్పు చేసావు. కానీ దేవుని దృష్టితో చూడండి, వాళ్ళందరూ నిర్దోషులు. హల్లెలూయా. అర్థమైందా? ఒక గుడ్డివాడిని చూసి ఏమడుగుతున్నారు వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు? ఈయనకి ఎందుకు గుడ్డితనం వచ్చింది? వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా, లేదా వీడు చేశాడా? ప్రభు ఏం చెప్పారు? నా నామం కోసం తను గుడ్డివాడిగా ఉన్నాడు. నేను అంటాను, అది నిర్దోష మార్గం కాదా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వేమై ఉన్నావో అది ప్రభు నిమిత్తం అయి ఉంటే అది నిర్దోష మార్గంలో నడిపించే ఒక జీవితం. హల్లెలూయా. ఎక్కడ ఉన్నామనేది సమస్య కాదు, ఎలా ఉన్నామనేది సమస్య. మళ్ళీ చెప్తా. బబులోన్లో ఉండి దోష మార్గంలోనూ నడవచ్చు, నిర్దోష మార్గంలోనూ నడవచ్చు. ఏది ఎన్నుకున్నారు దానియేలు తన స్నేహితులు? ఆమెన్. ఇశ్రాయేల్లోనే ఉండి ఏది ఎన్నుకున్నాడండి? ఏ మార్గం ఎన్నుకున్నాడండి సొలొమోన్ రాజు? అవునా? అంటే ఎక్కడ ఉన్నామనేది సమస్య కాదు, అక్కడ ఎలా ఉన్నామనేది సమస్య. అంటే మనం ఏ రీజన్స్ ఇవ్వలేం. ఆయన సన్నిధిలో నిలబడిన నాడు నేను కూడా నీ రాజ్యంలో అంటే గెట్ అవుట్. ప్రభువా ప్రభువా నీ నామంలో ఏం చేయాల? స్వస్థతలు చేసాం, అద్భుతాలు చేసాం, ప్రసంగాలు చేసాం. అయ్యా డోర్ మా కోసం ఓపెన్ ఓపెన్. హూ ఆర్ యూ? సింప్లీ గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ అంటే ఏమైంది? అస్సలు పేరు ప్రఖ్యాత లేని వాళ్ళందరూ లోపలికి ఎంటర్ అవుతారు. హల్లెలూయా. వారు ఇదిగో ఇలా ఉంటారు. ఎలా తెలుసా? నిలువరమైన నివాసం కూడా లేకుండా, ఉన్నది కూడా మాది కాదన్నట్లుగా బ్రతుకుతూ, వారి దీపములు బాగు చేసుకుంటూ, ఎప్పుడు కూడా ఆశతో ఎప్పుడు వస్తావయ్యా, ఎప్పుడు తీసుకెళ్తావయ్యా అనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటారండి. సాయంత్రం లక్కి మాట్లాడుతూ ఇలా అంటుంది, ఉండాలని లేదమ్మా భూమి మీద, ఎస్ఐ వస్తే వెళ్ళిపోవాలని ఉందన్నది. పదరా అందరం దానికోసమే వెయిటింగ్, అందరం కలిసి వెళ్ళిపోదాం అంటే తన ఉద్దేశం ఏంటంటే ఒక్కళ్ళు వెళ్ళిపోయి ఒక్కళ్ళు మిగిల్చబడడం ఇష్టం లేదు. మీకు అర్థమవుతుందా? అదే కదా అనింది రిబ్బు, అంతేనమ్మా? అప్పుడు మా మధ్యలో వచ్చిన మాటలు అవే. అందరం రెడీగా ఉన్నాం. ఆయన యేసయ్య మమ్మల్ని అందరినీ ఒక్కసారే తీసుకెళ్ళిపోవా అని ఒక మాట అనుకున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన యొద్దకు వెళ్ళాలనే ఆశ. ఆమెన్. హల్లెలూయా. అది చావు కాదండి, చావును దాటిన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటని అర్థం చేసుకుందాం ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోండి. మన మ్యాటర్లోకి వెళ్తున్నాం. ఇక చూడండి, ఇక సిద్ధమవ్వండి. ఆయన దగ్గరట ఆయన నిర్దోష మార్గమందు నడుచు వారిని ఆయన నాకు పరిచారకులగుదురు అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా,
ఆయనకు పరిచర్య చేయడానికి ఆయన తీసుకుని వెళ్ళిపోతారు. హల్లెలూయా. అంతకంటే ఒక భాగ్యం ఇంకొకటి లేదండి. నీ ఎదురు చూపు వేరే దేనికోసం అయితే కూడా ఈరోజు మారునుగాక. ఆమెన్, ఆమెన్. మన ఎదురు చూపు ఏమై ఉండాలి తెలుసా? ఆయన కన్ను దృష్టి భూమి మీద అంతా వెతుకుతూ ఉంది. ఎందుకంటే నమ్మకమైన వారి కోసం. అప్పుడు నేను కూడా నమ్మకమైన వాడను అని మనం నిలబడ్డం కాదు, ఆయన పిలుచుకోవాలి. మనం మన మార్గంలో వెళ్తూనే ఉండాలి, ఆయన చిత్తం చేస్తూనే ఉండాలి. వన్ డే ఆయన సర్టిఫికేట్ ఇస్తారు. ఆమెన్. టెస్ట్ ఆయనే పెడతారు, ఆయనే అలౌ చేస్తారు, ప్రూవ్ ఆయనే చేస్తారు నమ్మకస్తులని. అదేవిధంగా నీ మార్గంలో ఆయన మార్గం ఏంటి అని తెలుసుకొని నడుస్తూ ఉండు. నీ ఎదుట నిన్ను దోషి అని నిరూపించడానికి ఎన్ని పరిస్థితులు వచ్చినాయో అవన్నీ నిరూపిస్తాయి నువ్వే నిర్దోషివని. నాకు ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయండి, నాకు ఇన్ని అవమానాలండి, ఇన్ని నిందలండి, అవన్నీ నిన్ను నిర్దోషి అని నిరూపిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది ఇంకా పెద్ద లిస్టుతో కూడా వస్తాడు. ఏమని ఏమని అక్యూజ్ చేయడానికి వాడి పని అదే కదా. అపవాదాలు మోపుకుంటూ బయలుదేరుతాడు. ఆ సమయం దేవుడు చేస్తున్న పని ఏంటండి? ఏం పని చేస్తున్నారు ఆయన? చెప్పరే. ప్రతి పాపమును ప్రతి దోషమును కడిగి వేసి నీతిమంతులుగా తీర్చి వాడు తీసుకొచ్చిన ఆ లిస్టు మొత్తం సిలువకు కొట్టి దానిని ఏమీ లేనట్టుగా చేసి ఇక ఇంకేం చేయాలి నాన్న దేవుడు? ఇంకేం చేయాలి యేసయ్య? అంతకంటే ఏం చేయాలని అడగండి పక్కవారిని. ఇంకేం చేయాలి? ప్రతి దోషమును పరిహరిస్తూ ఇంకేం కావాలి? ఇక చూడండి, ఆయన ఇలా అంటున్నారు, మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. 7వ వచనం, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. ఇది ఇది ఈ లోకంలో ఆయన నివాసం గురించి కాదు. అబద్ధంలాడుతున్న వాళ్ళు ఇప్పుడు లేరా అండి? ఉన్నారా లేదా? ఆయన చెప్పిన ఉపమానాలు, పరలోక రాజ్యపు ఉపమానాలు గుర్తున్నాయా? వాటిలో అందరూ కలిసే ఉంటారు. అండ్ ఆయన తీర్పు దినం గురించి కూడా చెప్పారు, గుర్తుందా? ఆయన మహిమతో వచ్చు దినం గొర్రెలను మేకలను సపరేట్ చేస్తారని చెప్పారు కదా. అప్పటి వరకు మందలో అన్నీ కలిసే ఉంటాయట. అలాగా ఇప్పుడు అన్నీ కలిసే ఉంటాయి, కానీ అవి వేరుపరిచే ఆ సమయం, ఆ దినం తేటగా తెలుస్తుంది. ఆ రోజు అబద్ధములు ఆడువారు ఆయన ఎదుట నిలవరు. అప్పటి వరకు వస్తారు. నువ్వు ఎంత నిర్దోష మార్గంలో నిలబడినా, నాన్న జాగ్రత్తగా వినండి, అబద్ధములు ఆడువారు నీ మీద అటాక్ చేస్తూనే ఉంటారు. నీ నిర్దోషత్వాన్ని దోషం రూపంలో చూపిస్తూనే ఉంటారు. భయపడకు, ఎదురు తిరక్కు, నీ మార్గంలో నువ్వు వెళ్ళు. తగిన సమయం రాబోతుంది, తగిన మెప్పు పొందుటకు సిద్ధపడు. ఆమేన్. ఈ మార్గంలో ఆయన చూడండి, యెహోవా పట్టణంలో నుండి, ఎక్కడి నుండి? ఆయన ఇంతకుముందు ఎక్కడ వెతికారు? దేశమంతా వెతికారా లేదా? అదే దేశంలో, అదే పట్టణంలో నుండి పాపము చేయవారందరినీ నిర్మూలన చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. ప్రతి ఉదయం ఏం జరుగుతుంది? ఆయన భక్తిహీనులను సంహరిస్తున్నారట, క్లీన్ చేస్తున్నారండి. ఉదయకాల సమయం వాక్యం చెప్తా ఉన్న సమయం ఒక దృశ్యం, ఒక దర్శనం చూస్తూ ఉన్నది. ఏంటి తెలుసా? ఒక కుక్కలు పట్టే వ్యాన్ ఉంటుంది చూసారా? అలా ఒక వ్యాన్ జస్ట్ తెల్లవారుతున్న సమయంలో వచ్చినట్టుగా
అప్పుడు ఆ సమయం నేను చూస్తూనే ఉన్నాను. కొంతమంది వలలు అంటే వాళ్ళు పట్టుకున్న నెట్‌తో వాళ్ళు బయలుదేరారు. అనేకమైన స్ట్రీట్ డాగ్స్‌ని అన్నిటిని కూడా పట్టుకొని దాంట్లో వేసుకొని వెళ్ళిపోయారు. అటువంటి ఒక దృశ్యాన్ని చూస్తూ దాన్నే చెప్తా ఉన్నా. కానీ ఇంతలో ఈ వాక్యం చూపిచ్చారు. మమ్మీ వచ్చి ఈ వాక్యం చూపిచ్చారు. నే 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 ఎగ్జాక్ట్‌గా తెల్లవారుతున్న సమయమేనండి నేను చూసిందది. అండ్ ఇక్కడ అదే వాక్యం కూడా ఉంది చూడండి. భక్తిహీనులందరినీ దేశమందలి అది ఎక్కడ ఇంతకుముందు దేశంలో ఎవరిని వెతికారు దేవుడు? నమ్మకస్తులను వెతికారు. ఇప్పుడు ఒక ఆలోచన ఒకసారి చూడండి. నువ్వు ఏదో కావాలని వెతుకుతావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇందులో ర్యాండమ్గా ఒక టాబ్లెట్ చెప్పినానా? పారాసిటమాల్. ఓకే, పారాసిటమాల్ టాబ్లెట్ని ఇప్పుడు నేను వెతుకుతున్నాను. ఇక్కడ కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. దీన్ని నేను ఒక్కొక్క టాబ్లెట్ వెతుకుతున్నాను. సడన్గా ఒక టాబ్లెట్ ఇప్పుడు నాకు కనిపించింది. ఎక్స్పైర్ డేట్ అయిపోయింది అనుకోండి. నేను ఓకే ఎక్స్పైర్ డేట్ అయిపోయిందా, ఓకే ఈ టాబ్లెట్ ఉందని మళ్ళీ ఇక్కడ పెడతానా? ఏం చేస్తా? యూసీ డస్ట్‌బిన్‌లో వేస్తానా లేదా? యెస్. ప్రతి ఉదయం దేవుడు అదే చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఆయన బయలుదేరిందేమో పారాసిటమాల్ లాగా నమ్మకస్తులైన వారి కోసం. ఆయనకి దొరుకుతున్న వారేమో భక్తిహీనులు ఏరి పారేస్తున్నారు. గ్రహించారా? యెస్. అర్థమైందా? హల్లెలూయా. నేను నీ కోసం బయలుదేరాను, కానీ దారిలో వేరే వాళ్ళు కలిశారు అందుకని అక్కడ పనులు చూసుకొని నీ దగ్గరికి వచ్చాను అంటే ఎలా ఉంటుంది? అలా. ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? ప్రతి ఉదయం దేశమందలి భక్తిహీనులను ఆయన సంహరిస్తూనే ఉన్నారు కనుక. ఈ ఫిల్ట్రేషన్లో మనం తొలగిపోకూడదు. చెప్పండి. మనం తొలగిపోకూడదు. నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి, నిలిచి నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి. ఈరోజు 2 మాటలు. 1, నీ నమ్మకత్వం ప్రూవ్ అవుతుంది. 2, నీ నిర్దోష మార్గం ప్రూవ్ అవుతుంది. లేచి నిలబడదాం. ఆన్లైన్లో ఉన్నవారు ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభా. దేశంలో నమ్మకస్తులైన వారిని ప్రభా మీరు నాయన కోరుకుంటున్నారు ప్రభా. నాయన ప్రతి ఉదయం నా ప్రభా నమ్మకస్తులైన వారి కోసం మీరు నాయన విడుదల చేసిన కృపలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. వాగ్దానం ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలయ్యా. అయా మేము నాయన మా జీవితాలలో నీ కొరకై నాయన నీకు స్తోత్రాలు. నమ్మకస్తులంగా జీవించే కృపలతో నింపండి తండ్రి, నీకు స్తోత్రాలు. అవును ప్రభా, ప్రతి దినము ప్రభా నాయన ఫేస్ చేస్తున్న ప్రతి విషయంలోనూ ప్రభా మేము నీ కొరకైన నమ్మకంగా జీవించడానికి మాకు ఆ జ్ఞాన నేత్రం తెరవచేయండి ప్రభా. నాయన జ్ఞానమును నాయన కొదువ లేకుండా ధారాళంగా ఇస్తానన్న మీ సన్నిధిలో నుండి నాయన మేము కోరుకుని పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. మీ సన్నిధిలో మేము నిలిచి ఉండుటకు మాకు భాగ్యం దయచేయండి అయా. మీ ప్రసన్నతతో నడవడానికి మీరు కృప చూపించండి. లోకంలో నాయన నీ బిడ్డలను ప్రభా నాయన నీకు స్తోత్రం నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పుడు నిందలు అవమానాలు ప్రభా నీకు స్తోత్రాలు. ఏది మంచిదో దాన్ని చెడ్డగాను, ఏది చెడ్డదో దాన్ని మంచిగాను రిప్రజెంట్ చేస్తున్న ఒక తంత్రం పనిచేస్తున్నప్పుడు ఒకానొక దినాన ప్రభావం నాయన నీ బిడ్డలు ఎన్ని నాయన నీకు స్తోత్రాలు బ్యాటిల్స్ అయితే ఎదుర్కొంటారో వారు నాయన ఘనపరచబడతారని మీరు మరి ఒకసారి కన్ఫర్మ్ చేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మేము నీలో నీ వాక్యంలో బలపరచబడడానికి, కొవ్విన దూడల వలె నీ సన్నిధిలో గంతులు వేయడానికి, నీ అందే అతిశయించడానికి, నీ నామాన్నే ఘనపరచడానికి మమ్మల్ని బలపరచండి. లోకంలో ప్రభా నాయన నీకు స్తోత్రాలు ఘనంగా ఉన్నవి నీ ఎదుట అవి పెంటగా ఉన్నాయి కాబట్టి అవును ప్రభా, ఏది బ్లెస్డ్ అది బ్లెస్డ్ కాదని, ఏది బ్లెస్సింగ్ కాదు అదే బ్లెస్సింగ్ అని పలుకుతూ నాయన తారుమారు చేసి కన్ఫ్యూజింగ్ గా ఉంచిన ఆ బబులోన్ నుండి ప్రజల్ని విడిపించండి. నీకు స్తోత్రాలు మహిమ మీరు పొందుకోండి ప్రభా. నీ సన్నిధి సంతోషాలతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని వేడుకుంటూ యేసునామం అడిగి పొందుకొనున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్. అన్నయ్య ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం.
స్తోత్రము 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 నాయన. ఇదిగో ప్రభా నా తండ్రి నాయన, ఈ దినము మీరు మాతో మాట్లాడినటువంటి విషయాలను బట్టి నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిర్దోషమైన మార్గము ప్రభా నా తండ్రి నాయన, నీతి మార్గము ప్రభా నా తండ్రి నాయన ఏ విధంగా ఉంటుందో నాయన మాకు తెలియపరిచినటువంటి గొప్ప దేవా నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా నా తండ్రి నాయన. ఇదిగో ప్రభా నా తండ్రి, నమ్మకమైన బలా మంచి దాసుడా అని ప్రభా నా తండ్రి నాయన మీతో మేము అనిపించుకొని ప్రభా నా తండ్రి నాయన నీ రాజ్యంలో చేరువారుగా నాయన మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం ప్రభా నా తండ్రి నాయన. ఇగో నాయన ఈ విశ్వాస పోరాటంలో నాయన అనేకమైనటువంటి అడ్డులు ఆటంకాలు వచ్చినప్పటికీ ప్రభా నా తండ్రి నాయన వాటిని నాయన మేము జయించేవారుగా నాయన మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం ప్రభా నా తండ్రి నాయన. నీతి మార్గంలో నుండి ప్రభా నా తండ్రి మేము తప్పిపోకుండా ప్రభా నా తండ్రి సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి నాయన. అదిగో నాయన ఉదయకాల సమయంలో ప్రభా నా తండ్రి నాయన అపనమ్మకస్తుల్ని ప్రభా నా తండ్రి మీరు ఏరి వేస్తుండగా ప్రభా నా తండ్రి నాయన నమ్మకమైనటువంటి వారి కోసం నాయన మీరు వెతుకుతుండగా ప్రభా నా తండ్రి నాయన మా పనులు మేము చేసుకుంటుండగా ప్రభా నా తండ్రి నాయన అగో ప్రభా నా తండ్రి మీ దృష్టిలోనైనా మేము నా ప్రభా నా తండ్రి నమ్మకమైన వారిగా నాయన కనబడి ప్రభా నా తండ్రి నాయన అదిగో నాయన కొన్ని పోబట్టడానికి నాయన సహాయం దయచేయమని ఇచ్చిన ప్రార్థన మన ఆదరణ యేసుక్రీస్తు ద్వారా మరింత బతిమాలతో వినయంతో అడిగి పొందుకుంటున్నాం మా పరం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందాం. త్వరగా కానుకలు